వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ మాజీ మంత్రి టీడీపీ నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన ఏదైతే సివిల్ సర్వెంట్ అయిన రావెల కిషోర్ బాబు ఈరోజు తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఈరోజు రావెల కిషోర్ బాబు చాలా షార్ట్ హైల్లో ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. అంతే షార్ట్గా ఆయన మంత్రి పదవిని కూడా అలంకరించారు. బట్ అలాంటి రావెల కిషోర్ బాబు ఆ తర్వాత రోజుల్లో తిరగని పార్టీ లేదు, టచ్ చేయని నేత లేదంటే ఆశ్చర్యం కాదు. అలాంటి రావెల కిషోర్ బాబు విషయంలో ఈసారి వైసీపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందనే చర్చ నడుస్తోంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డితో కూడా రావెల కిషోర్ ఇప్పటికే చర్చలు జరిపారని కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయిన పత్తిపాడు నుంచి రావెల కిషోర్ బాబు రిప్రజెంట్ చేశారు 2014లో. అప్పటికే ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న రావెల కిషోర్ బాబుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అక్కడ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేస్తున్నారు. అటు నుంచి చూసినట్లయితే సుచరిత అప్పటికే ఆమె 2 సార్లు అక్కడి నుంచి గెలవడం జరిగింది. అటు విజయమ్మ లాంటి వాళ్ళతో కూడా ఆమెకు సాన్నిహిత్యం ఉంది. బట్ సుచరితను ఓడించి మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు వేవ్ కానీ టీడీపీ వేవ్లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆ రోజున రావెల కిషోర్ బాబు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే సామాజిక వర్గ సమీకరణాల ఈక్వేషన్స్లో గుంటూరు జిల్లా నుంచి నక్కా ఆనందబాబుతో పాటు ఆ రోజు రావెల కిషోర్ బాబు కూడా మంత్రి పదవి దక్కడం జరిగింది చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. అది ఎవరు ఒక ఊహించని విషయమే అనుకోవాలి, రావెల కిషోర్ లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం అనేది. ఇక ఆ తర్వాత అయినా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ప్రక్షాళన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారో, ఎందుకంటే వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు రావడం, వాళ్ళలో కొంతమందికి ముందుగానే మంత్రి పదవులు హామీలు ఇవ్వడం, ఇలాంటి ఈక్వేషన్లో ఆ రోజు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు రావెల కిషోర్ లాంటి వాళ్ళని పక్కన పెడతాం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు మీద అదే స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేశారు ఆయన. అక్కడి నుంచి ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలుసున్నారు, ఆయనకు మద్దతు తెలుపున్నారు, అక్కడ హడావిడి చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు అక్కడి నుంచి టికెట్ వస్తుంది అనుకున్నప్పటికీ కూడా రావెల కిషోర్ బాబు వేసిన అంచనాలు అయితే తప్పాయి. అక్కడి నుంచి సుచరితకే పత్తిపాడు నుంచి జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. ఆవిడ గెలవడం కూడా జరిగింది. పత్తిపాడు నుంచి గెలిచిన వెంటనే ఆమెకు హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత మళ్ళీ మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఆమెను పక్కన పెట్టారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఆ సుచరితను తీసుకెళ్లి ఆమెకు ఎలాంటి సంబంధం లేని తాడికొండకు పంపించారు. తాడికొండలో ఒకవైపు మాణిక్యవరప్రసాద్, ఒకవైపు స్థానికంగా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన సురేష్ ఇద్దరూ కలిసి ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ వస్తున్నారు. ఈ రోజున తెనాలి శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళ ముందు సుచరిత గెలిచే పరిస్థితి లేదనే అంచనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే ఈరోజు ఆ తర్వాత పరిస్థితుల్లో రావెల కిషోర్ బాబు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. కొన్ని రోజుల పాటు ఆయన బీజేపీలోనే సెయిల్ అవుతూ వచ్చారు. ఇటీవల కేసీఆర్ ఎప్పుడైతే ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఏపీలో, మహారాష్ట్ర లాంటి చోట హడావిడి చేశారో అప్పుడు రావెల కిషోర్ బాబు కూడా కేసీఆర్తో సెయిల్ అయ్యే ప్రయత్నం చేశారు. తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళని ఆ రోజున ఏపీలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించున్నారు. ఆ రోజు తోట చంద్రశేఖర్తో పాటు రావెల కిషోర్ బాబు లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ జెండాలు పట్టుకుని ఏపీ మొత్తం కూడా హడావిడి చేసిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ తరఫున స్పోక్స్ పర్సన్స్ లాగా వాళ్ళు వ్యవహరించిన పరిస్థితి కూడా ఉంది. పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి నానా హడావిడి చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ఎన్నికల టయానికి మాత్రం పూర్తి స్థాయిలో అది క్లోజ్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కేసీఆర్ కూడా ఈ రోజున స్వయంగా కేసీఆరే అటు బీఆర్ఎస్ని తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని ఆలోచన చేస్తున్నారు. ఇక ఏపీలోనో మహారాష్ట్రలోనో ఆ పార్టీ ప్రస్థానం పూర్తిగా జీరో అయినట్టే లెక్క అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రావెల కిషోర్ బాబు మరోసారి టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ వైపు నుంచి ఈరోజు వన్ సైడెడ్గా ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నది వాస్తవం. పత్తిపాడుని ఇప్పటికే రామాంజలికి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తున్నారు, ఆయనకే టికెట్ అనే ప్రచారం కూడా ఉంది. ఇక సుచరితని తాడికొండకు పంపించిన తర్వాత స్థానిక నేత అయిన కిరణ్కి అక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో రావెల్కి అటు జనసేన నుంచి కానీ అండ్ దెన్ ఇటు టీడీపీ నుంచి కానీ గేట్ క్లోజ్ అయినట్లే అనుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్తో కూడా ఆయన అసోసియేట్గా ఉన్నారు కొన్ని రోజులు రావెల కిషోర్ బాబు. ఇక ఇప్పుడు చూస్తే తిరిగి వైసీపీ వైపు ఆయన వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఎందుకంటే కిరణ్ మీద అంతగా అంచనాలు లేవని చెప్పాలి పత్తిపాడులో. సో అలాంటి కిరణ్ ఇప్పుడు అభ్యర్థిగా నిలబెట్టినట్టయితే సుచరిత వర్గం ఆయనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని ఒక డైలమా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో రావెల కిషోర్ బాబుని పార్టీలోకి తీసుకొచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఆయనకున్న ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్, ఆయన వర్గం పూర్తి స్థాయిలో వైసీపీకి సపోర్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. బట్ లాస్ట్ మినిట్లో కిరణ్ పక్కన పెట్టి రావెల కిషోర్ బాబుకి టికెట్ ఇచ్చిన ఆశ్చర్యపోకర్లేదనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇన్ని పార్టీలు తిరిగి ఇన్ని పార్టీ టచ్ చేసిన రావెల కిషోర్కు పత్తిపాడులో ఎంతవరకు కూడా ఆయన వర్గం సపోర్ట్ చేస్తుంది అనేది ఇంకొక $1 మిలియన్ క్వశ్చన్ అనే చెప్పాలి. ఓవరాల్గా ఈరోజు రావెల కిషోర్ బాబు మాత్రం మరోసారి వైసీపీ జెండా కప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా పత్తిపాడు లాంటి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.